నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం. సమాధి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత నేత విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు, అభిమానులు. జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని స్మరించుకొని కొద్దిసేపు మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ తనుజారాణి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. ఆ తర్వాత తన జిల్లా పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ కడప ఎయిర్పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రులు ఉషశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్కు ఆమె కుమార్తె పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి ఘాట్ను దర్శించుకున్న వైఎస్ షర్మిల ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి తన తండ్రిని స్మరించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన షర్మిల కొద్దిసేపు తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియ, కూతురు అంజలి, కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. స్వామి నువ్వు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు
రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన హామీ మేరకు నేడు తన చేతుల మీదుగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఈరోజు జిల్లాలోని కమలాపురం మండలం చదిపిరాళ్ల పంచాయతీలోని ఇసుక లోడింగ్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక విధానాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక భారం కాకూడదని ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాపురం మండల ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ఇసుక పాలసీపై కొత్త విధానం చేస్తామని చెప్పినారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల లోపలనే కొత్త పాలసీని ప్రకటించినారు. ఆ పాలసీ ఇంకా కొంత సరళతరం చేయాలనేది, ఇంకా అంత రేటు తగ్గించాలనేది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తోలి ట్రాన్స్పోర్ట్ చేసి ఇంత రేటు పెట్టున్నారు కాబట్టి తర్వాత కూడా నెక్స్ట్ ఇదంతా ఉండే ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్లో ఉండే ఇసుక అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నదుల్లోనే డైరెక్ట్గా అవుతున్నప్పుడు అప్పుడు రేటు తగ్గుతుంది అనేది కొంత ఆలోచన, తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. గతంలో 750 రూపాయలకి ఇస్తానే క్యూబిక్ మీటర్ టన్ను ఇసుకను ఈరోజు 340 రూపాయలు చేయడం కూడా జరిగింది. 340 రూపాయలకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడంతా పెట్టిన ఇసుకని ఇస్తున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ ఛార్జీ పడింది కాబట్టి దానికి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నారు. గతంలో ఏదైతే చేసినారో అట్లా లేకుండా ఎవరైనా వచ్చినప్పుడు రోజుకు ఒక ఆధార్ కార్డుకు 21 టన్నులు ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇసుక వల్ల ఇబ్బంది లేకుండా ప్రధానంగా మన నిర్మాణ పనులకు బాగా ఇబ్బందికరంగా ఉన్నింది. ఆ ఇబ్బందికరం ఇప్పుడు లేకుండా పోతుంది. ఎందుకంటే మొదలుపెట్టిన ప్రభుత్వం పెట్టి ఏర్పడి నెల రోజులు కాలే, ఇప్పటికే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. మొన్ననే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 4,000 రూపాయలది పెన్షన్ ఇచ్చడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ 3 నెలలు కూడా ఇస్తా ఉన్నారు. ఆ 3 నెలలు కూడా కలిపి పోయిన ఈ 1వ తేదీన వాళ్ళ ఇండ్ల దగ్గరికే తీసుకుపోయడం కూడా జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ కూడా కట్టుకునేదానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇప్పుడు అందరికీ కూడా కొత్తగా మనం ఏం పైరు పెట్టుకుంటామో ఆ పైరు పెట్టుకునేదానికి కూడా కట్టుకునేదానికి అనుమతి ఇస్తూ ఉంది. రెండోదిగా ఇది కూడా చేయడం జరిగింది. ఇట్లా చెప్పినట్టుని కూడా అతి తొందరగా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకునింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాట తప్పకుండా ఇంత తొందరగా చేస్తారని ఎవరు కూడా ఊహించాల. నెల రోజుల లోపల 2-3 హామీలు నెరవేరుస్తానని ఎవరు ఊహించాల. నెరవేరుస్తున్నాడు. ప్రథమ హామీలు కూడా తప్పకుండా తొందరలో నెరవేరుస్తానని తెలియజేస్తాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్సీపీ నేతలు కొనియాడారు. డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని కడప నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహంతో పాటు స్థానిక పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మందికి ఆయన ప్రాణదాత అయ్యారని కొనియాడారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఆయన మృతి చెందిన 15 సంవత్సరాలవుతున్నా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ నేతలు పులి సునీల్ కుమార్, యానాదయ్య, బంగారు నాగయ్య యాదవ్, ఇలియాస్, కార్పొరేటర్ షఫీతో పాటు ఇతర నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆ మహానేత 75వ జయంతి సందర్భంగా కడప నగరంలో దాదాపు 30 చోట్ల అన్నదానాలు కానీ, కేక్ కటింగ్ కానీ, స్వీట్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనా కూడా ఈ రోజుటి వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడప నగరంలో ఏ అభివృద్ధి చూసినా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. మరి
ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా వైఎస్ఆర్ ప్రేమించే మనిషిగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు పాలాభిషేకం కానీ విగ్రహాలకు పూలు వేయడం కానీ దండలు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కడప నగరంలో. మరి మేమందరం కూడా ఒకటే విన్నవించుకుంటా ఉంటాం, ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈరోజు ఆగడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో దానికోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ముందుంటాము, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడం బాధాకరంగా ఉన్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన భౌతికంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకున్నా కూడా ఆయన చేసినటువంటి మంచి, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన పేద ప్రజల పట్ల చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకోవడం. ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు వెన్నంటే మేము నడిచినందుకు ఆయన ఈరోజు ఈ విధంగా గుర్తు చేసుకోవడం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ కూడా చేయడం. అదేవిధంగా ప్రభుత్వాలు అధికారాలు అనేది ఏది శాశ్వతం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఏ పేద ప్రజలు కూడా ఎవరు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మైనార్టీల పక్షపాతి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మా నుండి దూరమైన ఎల్లవేళలా మైనార్టీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండిపోతారని తెలియజేసుకుంటున్నా. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మైనార్టీలు అంటే ముందుగానే అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళని అంటారు. కానీ మాకు కాదు, మీరు 4% రిజర్వేషన్ ఇస్తాను, మీరు బాగా చదివి బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఆరోధించాలని చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుని వచ్చి మా యొక్క ముస్లిం మైనార్టీలను ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రేమాభిమానాలే అని తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తప్పకుండా ఏమైనా కానీ ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఏమైతే పథకాలు తీసుకొచ్చారో అవన్నీ కొనసాగిస్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ప్రభుత్వం లేకపోయినా కూడా మేమందరం ప్రజల పక్షాన ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల అనుగుణంగా పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టితో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్లు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ శివశంకర్ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల రిజిస్ట్రేషన్ను పరిశీలించి ఎలా చేస్తున్నారని అక్కడి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో భాగంగా పార్టీ నేతలు కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గల ప్రేమాలయ వృద్ధాశ్రమంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు, జలయజ్ఞం ద్వారా వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చడమే కాకుండా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ తన పాలనా తీరుతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. అజాత శత్రువుగా ఉంటూ తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, నగర ప్రముఖులు, ప్రేమాలయ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. డాక్టర్ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు శుభ సందర్భంగా యువజన విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలోని రుద్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది. నిజంగా వైఎస్ఆర్ అంటే ఒక పేరు కాదు, అదొక చరిత్ర. ఎందుకంటే అందరూ చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలనుకుంటారు, కానీ వైఎస్ఆర్ గారే ఒక చరిత్రగా మిగిలిపోయారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం అలాంటిది, ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. సంక్షేమ విషయంలో పోల్చుకుంటే ఆయన రైతు సోదరుల కోసం మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ అనేది తీసుకొని వచ్చి, అలాగే రైతులకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చని చెప్పిన గొప్ప మహానేత. అందుకే రైతు సోదరులందరూ వైఎస్ఆర్ గారిని ముద్దుగా రైతు బాంధవుడు అనుకుంటారు. అలాగే మాలాంటి ఎంతోమంది యువత కోసము డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఫీజులు కట్టలేకుంటే వాళ్ళ కోసము ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని రాష్ట్రంలోనే కాదు ఏ దేశంలో లేని ఆ ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చి కొన్ని లక్షల నుంచి కోట్ల మంది ఇంజనీరింగ్గా, విద్యార్థులుగా, డాక్టర్లుగా తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అందుకే ఆయనని ముద్దుగా మా అందరూ యువతంతా విద్యాదాత అని చెప్పుకుంటారు. అలాగే ఆరోగ్యశ్రీ లాంటి ఒక గొప్ప సంక్షేమ పథకం ఇది మన దేశమే కాదు, యావత్తు ప్రపంచ దేశాల్లో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ అనే పథకం అమలవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒబామా లాంటి వారు కూడా, మన ఆగ్ర దేశమైనటువంటి అమెరికాలో కూడా ఆయన ఒబామా గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, అపోలోకి సంబంధించిన చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. ఆరోగ్యశ్రీ దేశ విదేశాలని కూడా దాటి వెళ్ళింది. నిజంగా వైఎస్ఆర్ గారి గొప్పతనం ఎంత గొప్పగా ఆలోచించారంటే అని ఇది ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. నిజంగా మరొకసారి మా యోజన విభాగం తరపున, అలాగే కడప నగర ప్రజల తరపున మరొకసారి పెద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న బ్రాహ్మణులను కించపరిచిన దాస్ పైలాపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలోని శివిని గ్రామంలో ఉండే దాస్ పైలా అద్వైత మతాన్ని అనుసరించే పౌరోహిత బ్రాహ్మణులను కించపరుస్తూ నానా విధాలుగా దుర్భాషలాడడం దారుణమన్నారు. ఆ మాటలు మానసిక క్షోభను కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేజన సుఖినోభవంతో అనడమే తప్ప ఎన్నడూ ఎవరిని కించపరచడం, దుర్భాషలాడడం తెలియని పౌరోహిత బ్రాహ్మణుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చాలా అవమానకరంగా మాట్లాడారని అన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ప్రసార మాధ్యమాలలో అప్లోడ్ చేస్తూ బ్రాహ్మణుల మధ్య మతపరమైనటువంటి ఉద్రిక్తలు చెలరేగేటట్టుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలిపారు. దాస్ పైలాను 10వ తేదీలోపు అరెస్ట్ చేయాలని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు. లేదంటే 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు మూతవేసి ధర్నాలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ప్రవర్తించకుండా దాస్ పైలాపై కఠిన చర్యలు తీసుకొని బ్రాహ్మణ జాతిని సంరక్షిస్తారని, బ్రాహ్మణ జాతిని ఆత్మాభిమానాన్ని నిలబెడతారని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. దాస్ పైలా అనే అతను ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇతర ప్రసార మాధ్యమాల్లో బ్రాహ్మణ జాతిని, బ్రాహ్మణ స్త్రీలను కించపరుస్తూ, నానా దుర్భాషలాడుతూ, బ్రాహ్మణుల మధ్యనే చిచ్చు పెట్టాలని చూస్తూ ఇతను దాస్ పైలా అని ఫేక్ అకౌంట్, ఒరిజినల్ పేరు కూడా పెట్టుకోలేని అతను ఫేక్ అకౌంట్ చేస్తూ గత కొంతకాలంగా బ్రాహ్మణ స్త్రీలను అవమానపరుస్తూ చాలా దుర్భాషలాడుతున్నాడు ఫేస్బుక్లో.
ఇతని పైన ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే బ్రాహ్మణమంతా కూడా ఇప్పటికే చైతన్యం వచ్చి నిరసన ధర్నాలు చేస్తూ ఎక్కడికక్కడ కంప్లైంట్లు పెడుతున్నారు. వచ్చే బుధవారం 10వ తేదీ లోపల అతన్ని అరెస్టు చేయకపోతే 11వ తేదీ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు మూతవేసి ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాము. సమస్త ప్రజానికము, హిందూ బంధువులు అందరూ కూడా బ్రాహ్మణ ఐక్యత కోసమని మాపై వేస్తున్న నిందలకు సపోర్టు చేసి సుమోటోగా ఈ కేసును తీసుకొని జ్యుడిషియల్ విచారణ చేయాలి. అతనిపైన కోర్టు వారు సుమోటోగా తీసుకోవాలి. అతనికి పైన అరెస్టు చేయకపోతే 10వ తేదీ బుధవారం లోపల రాత్రి లోపల అతన్ని అరెస్టు చేయకపోతే 11వ తేదీ ఈ నెల ఉదయం నుంచి దేవాలయాల్లో పూజలు చేసి బంద్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా తెలియజేస్తున్నాము. సంక్షేమం, అభివృద్ధి, మానవీయతను జోడించిన మహనీయుడు వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి తెలిపారు. దివంగత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విష్ణుప్రీతం రెడ్డి ఇతర నేతలతో కలిసి దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ సీఎంగా పనిచేసింది 5 ఏళ్ల 3 నెలలు అయినా ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్ర అభివృద్ధి వైపు ఎలా పరిగెత్తించవచ్చో దేశానికి చాటి చెప్పారన్నారు. మహానేత మరణించి 15 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెం విజయభాస్కర్, నల్ల కదిరిగాళ్ల శాంతయ్య, సుజాతరెడ్డి, శ్యామలమ్మ, కదిరి ప్రసాద్ గౌడ్, మామిళ్ల బాబు, మామిళ్ల నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాల సృష్టికర్త. ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, 108 అయితే ఏమి, ఇలాంటివి ఎన్నో పథకాలను ప్రజల కోసం తన సొంతంగా ఆలోచనతో ఈ రాష్ట్రానికి అందించారు. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన యొక్క పథకాలు ఇప్పటికి కూడా ప్రజలు మాట్లాడుతున్నారంటే ఒకటి ఆయన చేసిన మేలుని ఇప్పటికీ ప్రజలు మర్చిపోరు. 15 సంవత్సరాలు గడిచింది ఆయన చనిపోయి, ఇంకా కూడా ప్రజలు ఆయన చేస్తున్న సేవల్ని కొనియాడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య ఉంటే ఇంకా ఎంతో మేలు చేసేవారని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి నోట రాజశేఖర రెడ్డి గారి మాట వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు 1994 నుంచి 2004లో అధికారంలో లేనప్పటికీ 2003 నుంచి చరిత్రాత్మకమైన ఒక పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన సేవల్ని కొనియాడి ముఖ్యమంత్రిని చేసింది. రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఎంతో విలువనిచ్చింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేము. ఎప్పటికి కూడా దానికి పద్ధతిగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కుమార్తె షర్మిల గారి PCC అధ్యక్షురాలుగా చేయడం, రాబోయే కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను పుంజుకొని పూర్వవైభవం రాబోతుందని ఈ విషయం తెలియజేసుకుంటాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన, ప్రజాపాలన స్మరించుకుంటూ పేదలకు తమ వంతుగా తోడ్పాటు అందించడం సంతోషకరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీస్ సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని సయ్యద్ గౌస్పీర్ పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు సుమారు 200 మందికి పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, ఆయన పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధి పదంలో పయనించాయన్నారు. అందరికీ కూడు, గుడ్డ, విద్య, వైద్యం అందించడంలో సఫలీకృతుడయ్యారని, ఆయన లేని లోటు తీర్చలేదని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కుమార్తె షర్మిలమ్మ ముందుంటారన్నారు. తన తండ్రి లక్ష్య సాధనకు షర్మిలమ్మ నడుం బిగించారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. అందుకు తమ వంతు సహకారం అన్ని వేళలా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఎవరైతే KMC వర్కర్స్ ఉన్నారో, కడప మున్సిపల్ కార్పొరేషన్ శుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళ సేవలు ఎనలేనిటివి.
ముఖ్యంగా మనం చూసినట్టయితే కోవిడ్ పాండమిక్ సమయంలో కూడా వాళ్ళ ప్రాణాలను మరియు వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలను వాళ్ళు పక్కన పెట్టి దేనిని కేర్ చేయకుండా చాలా మంచి సేవలు అందించినారన్నమాట. సో అటువంటి వర్కర్స్ను మనము ఇటువంటి శుభ సందర్భంగా మన మహానాయకుడు రాజన్న గారి 77వ జయంతి సందర్భంగా మనము 75 మన రాజన్న గారి 75వ జయంతి సందర్భంగా వాళ్ళను మనము పిలిచి ఇక్కడ వాళ్ళ సేవలను పొగనాడుతూ వాళ్ళకు పండ్లు మరియు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మంచి పండగ సందర్భం అనేది కనబడుతుంది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రావడము, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడము, ఇదంతా చూసినట్టయితే మనకందరికీ అర్థమయ్యేది ఏంటంటే మన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో చాలా గొప్పగా ముద్రపడి ఆయన సేవలు ముద్రపడి ఉన్నాయి. కాబట్టి ఆయన సేవలను గుర్తుంచుకొని ఎప్పుడైతే మనము బ్యానర్ మీద ఆయన ఫోటో ఇచ్చినామో ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని కోఆపరేట్ చేస్తూ ఈ విధంగా పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంలో మనము ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవితంలో ఒక మంచి నాయకుడిగా ఎలాగైతే ప్రజలకు మంచి సేవను అందించినారు, ఒక ఎగ్జాంపుల్గా మన ఆంధ్రానే కాదు మన దేశం మొత్తము గుర్తుండిపోయేట్టుగా ఒక హిస్టారికల్ పాలన చేసినారు. కాబట్టి అటువంటి పాలన మన చిన్న నాయకుల కాడి నుంచి పెద్ద నాయకుల వరకు ఈరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆయన చేసిన పాలనను, ఆయన చేసిన మంచి కార్యాలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఆయన లాంటి మంచి నిర్ణయాలు, మంచి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ముందుకెళ్ళేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన తర్వాత మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా, అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉంది. కాబట్టి ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మన నాయకుడు లాంటి పాలన ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఎవరైతే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో పార్టీ కార్యకర్తలు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తా ముందుకు వచ్చినందుకు నేను కూడా వాళ్ళను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం. సమాధి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత నేత విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు, అభిమానులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.